నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 4వ రోజుకు కిటకిటలాడుతున్న క్యూ లైన్లు. ఉలవచారు కంపెనీ వద్ద ఆర్యూపీ పనులను పూర్తి చేసేందుకు రైల్వే నిధులు మంజూరు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడి. జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై దసరా నుండి దీపావళి వరకు నెల రోజుల ప్రచార కార్యక్రమం. దసరా నుండి దీపావళి వరకు ప్రత్యేక ప్రచార అవగాహన. నగర శుభ్రతలో ఎటువంటి లోపం ఉండరాదు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు అశ్వయుజ శుద్ధ చవితి నాడు శ్రీ అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్నారు. తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. రోగములు, శోకములు, భయాలు నశిస్తాయని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి వివరించారు. రోగాలు, శోకాలు, భయాలు నశిస్తాయని, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు భక్తుల ఇంట వర్ధిల్లుతాయని పండితులు తెలిపారు. నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ 4వ రోజు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. పూర్వం కథ అనే మహర్షికి దేవి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు. చిన్నతనం నుండి తండ్రి నుండి భక్తిని అలవర్చుకున్న ఆ తపస్వికే కాత్యాయనుడు అనే పేరు. ఇతను గొప్ప తపశక్తి సంపన్నుడు. ఇతను దేవి భక్తుడు అవడంతో దేవిని పుత్రికగా పొందదలిచి గొప్ప తపస్సు చేశాడు. దేవి ప్రసన్నురాలైంది. మహర్షికి పుత్రికగా జన్మించింది. కాత్యాయనుడి పుత్రిక కనుక ఆ తల్లి కాత్యాయని దేవిగా పిలిచేవారు. లోక కంటకులైన రాక్షసులను అంతమొదించుటకు ముక్కోటి దేవతలు, త్రిమూర్తులు కాత్యాయని దేవికి తగు శక్తిని ప్రసాదించి లోక కళ్యాణం కావించారు. కాత్యాయని దేవి భక్తుల పాలిట కల్పవల్లి అని, ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాల సిద్ధిస్తాయని దేవస్థాన పౌరాణికులు చింతలపాడు వెంకటేశ్వర స్వామి తెలిపారు. రోగాలు, శోకాలు, భయాలు నశిస్తాయని, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు భక్తుల ఇంట వర్ధిల్లుతాయని పండితులు వివరించారు. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్నటువంటివి దుర్గాంబ కాత్యాయని స్వరూపంగా దర్శనమిస్తూ ఉన్నారు. కాత్యాయని దేవి అంటే ఆమె చక్కగా వివాహార్థులకు వివాహం చేసేటువంటి తల్లి కాత్యాయని దేవి. ద్వాపర యుగాంతంలో నందగోపాల బాలికలందరూ కూడా తమ యొక్క గురువైనటువంటి మహర్షుల వారిని ప్రార్థించి కాత్యాయని వ్రతం చేసినట్లుగా మనకు భాగవత గాథ. ఆ కాత్యాయని వ్రతంతో వారందరూ కూడా తాము కోరినటువంటి ఆ కృష్ణస్వామిని భర్తగా పొందారు అని, మరి సకాలంలో వివాహాలు చేసేటువంటి తల్లి కాత్యాయని దేవి ఆ అమ్మవారి యొక్క స్వరూప సందర్శనం చేత దంపతుల్లో కలహాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే మరి కుటుంబాలన్నీ కూడా విశిష్టమైనటువంటి చక్కటి ధర్మయుక్తంగా అందరూ కూడా వైభవంగా ధర్మాచరణలతో చక్కగా కాలం గడుపుతారు. అమ్మవారి అనుగ్రహంతో వివాహార్థులకు వివాహాలైతాయి, సంతానార్థులకు సంతానం కలుగుతుంది. అటువంటి ఆ కాత్యాయని స్వరూప సందర్శనం అనేటువంటిది చాలా అఖండమైనటువంటి సౌభాగ్య సంపత్తులను ప్రసాదించేటువంటిది. శ్రీమాత్రే నమః. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. శ్రీ కాత్యాయని దేవి అలంకృత అమ్మవారిని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. క్యూ లైన్లు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం ప్రభావం వల్ల మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. 4వ రోజు గురువారం శ్రీ కాత్యాయని దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఇంద్రకీలాద్రి పర్వతానికి చేరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం ప్రభావం వల్ల మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగింది. ఈ రోజు మధ్యాహ్నానికి సుమారు 37,000 మంది భక్తులు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రియల్ టైం డేటా ఆధారంగా ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తుండటంతో పాటు భక్తులకు అవసరమైన కనీస అవసరాలతో పాటు మౌలిక వస్తువులు క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిస, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణ
నిర్వహణాధికారి సీనా నాయక్, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రలు అన్ని దశల్లోనూ భక్తుల అవసరాలను గమనిస్తున్నారు. ప్రధానంగా క్యూ లైన్లలోని సాధారణ భక్తులకు మంచినీరు, పాలు పంపిణీతో పాటు ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో అవసరమైన వైద్య సహాయం వంటి అంశాలతో సహా దర్శనానంతరం లడ్డు విక్రయ కేంద్రాలు, అన్న ప్రసాద స్వీకరణ కేంద్రాలలో రద్దీని తగ్గించేందుకు అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిందిగా క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యే వరకు ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో అమ్మవారికి సేవ చేస్తున్నామనే భక్తిభావంతో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు తమ తమ విభాగాలకు చెందిన సిబ్బందిని ఆదేశించారు. దసరా మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రి మహామండపం 6వ అంతస్తులో కుంకుమ పూజలు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. కుంకుమ పూజలో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం ఎదుట ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఈ కుంకుమ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. హరివిల్లు సంస్థ చైర్మన్ అండ్ ఫౌండర్ వేములపల్లి లక్ష్మణ్ చౌదరి కుంకుమ పూజలో పాల్గొన్నారు. కుంకుమ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఉభయ దాతలు పూజా కార్యక్రమం అనంతరం కాత్యాయని రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గేః ప్రచోదయాతు. ఈ రోజున మనకి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఈ యొక్క కాత్యాయని అమ్మవారి యొక్క అలంకారంలో మనకి అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున ఈ కాత్యాయని అమ్మవారికి ఇక్కడ 6వ అంతస్తులో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించి తదుపరి అమ్మవారికి నివేదన, అట్లాగే పంచహారతులు, చతుర్వేద సృష్టి ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. ఇందులో అయిపోయిన తర్వాత భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఇక్కడ కుంకుమ ప్రసాదం అదేవిధంగా ఆశీర్వచనం చేయడం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని దర్శించినట్లయితే సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, ఇవన్నీ కూడా సత్వరమే జరుగుతాయి. కాబట్టి ఇట్లాంటి కాత్యాయని దేవిని అమ్మవారి యొక్క దర్శనము, అమ్మవారి యొక్క అర్చన మనకి ఎంతో ఉపయోగకరం. కాబట్టి అందరూ కూడా దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. గుణదల ఉలవచారు కంపెనీ వద్ద ఆర్యూబీ పనులను పూర్తి చేసేందుకు రైల్వే నిధులు మంజూరయ్యాయని నెల రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర రైల్వే గేట్ నెంబర్ 316 వద్ద 60 కోట్ల రూపాయల రైల్వే నిధులు మంజూరయ్యాయని, వచ్చే నెల 9న టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ విషయాలు ఈ ప్రాంత వాసులకు శుభవార్త అవుతుందని చెప్పారు. గురువారం సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బూండా ఉమా మీడియా సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని, తాను ఎంపీ కేశినేని శివనాథ్ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. ఇప్పటి వరకు తాను సెంట్రల్ నియోజకవర్గాన్ని 250 కోట్ల రూపాయల పైగా నిధులతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. తాను 2014లో శాసనసభ్యుడిగా ఉన్న కాలంలోనే మధురానగర్ ఆర్యూబీ పనులకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించానని, తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆ పనులు పూర్తి కాలేదన్నారు. తిరిగి 2024లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతే ఈ పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. గుణదల ఉలవచారు కంపెనీ వద్ద ఆర్యూబీ పనులను పూర్తి చేసేందుకు రైల్వే నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని, డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర రైల్వే గేట్ నంబర్ 316 వద్ద 60 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, వచ్చే నెల 9న టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. దగ్గర నుంచి ఏలూరు రోడ్డు కలబడి ఆర్ఓబి ఇవాళ వరకు అలాగే ఉంది. దాన్ని ఇవాళ వేగవంతంగా మళ్ళా 100% రైల్వే నిధుల చేత దాన్ని
మంజూరు చేయిస్తున్నాం. అది ఒక్క నెలలోపే దాన్ని టెండర్ స్టేజ్కి తీసుకొస్తాం. రెండోది, ఆ గుణదల రైల్ ఓవర్ బ్రిడ్జి ఫ్లైఓవర్ తర్వాత డఫ్ అండ్ డమ్ స్కూలు ఇటేపు ఇన్నర్ రింగ్ రోడ్డు కలిసే రైల్వే గేట్ ఒకటి ఉంది. ఆ రైల్వే గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జి ROBని మంజూరు చేయించాం. దాన్ని నెంబరు 316, రైల్ గేట్ నెంబరు 316. అంటే ఈ రెండు అయితే ఆ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళుద్ది, నిర్మాణాలు జరుగుతాయి. ఆ 2 లైన్ల వల్ల ఎప్పటికప్పుడు గేట్లు పడిపోవటం, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడటం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉంది. ఇవాళ గుణదల వాసులకి శుభవార్త తెలియజేస్తా ఉన్నాం. గేట్ నెంబర్ 316 డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయ్యింది. 60 కోట్ల రూపాయలు నిధులుతో 100% రైల్వే బోర్డు ఫండింగ్తో దీన్ని మంజూరు చేయించాం. 9వ తారీఖు నాడు టెండర్ కూడా డేటు ఇష్యూ చేశారు. 9వ తారీఖు, వచ్చే నెల 9వ తారీఖు టెండర్ కూడా ఇష్యూ చేశారు. దీంట్లో పార్లమెంట్ సభ్యులు, స్థానిక శాసనసభ్యుడిగా నేను పూర్తిగా అధికారులు వెంటపడి రైల్వే బోర్డు వరకు, దీన్ని రైల్వే మంత్రి వరకు కూడా వెళ్ళి తిరగబట్టి ఈ పనులు అయినాయి. అంటే పనిచేసే పార్లమెంట్ సభ్యుడు, పనిచేసే ఎమ్మెల్యే ఉంటే ఏ విధంగా పనులు అవుతున్నాయో కనబడతా ఉంది. 15 నెలల్లోపే 316కి అనుమతులు తీసుకొచ్చాం. టెండర్స్ రేపు 9వ తారీఖు జరుగుతున్నాయి, దీన్ని చేస్తాం. పాత ఆగిపోయినటువంటి గుణదల ROBని నెల రోజుల్లోపే దాన్ని కూడా మొదలు పెడతాం. ఇంకో మూడోది, ట్రెండ్ సెట్ టవర్ నుంచి వాంబే కాలనీకి వచ్చే రైల్ అండర్ బ్రిడ్జి, దాన్ని కూడా మొన్న పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని మంత్రికి, రైల్వే మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. మేము కూడా ఇక్కడి నుంచి లెటర్ రాసాం, ప్రభుత్వం నుంచి కూడా రాపిచ్చాం. దాన్ని కూడా త్వరలోనే మంజూరు చేపిస్తాం. మధురానగర్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జి గేట్ నెంబర్ 7, దాన్ని కూడా ఎస్టిమేషన్స్ అది జరుగుతూ ఉన్నాయి, అలైన్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత న్యూ RRపేట నుంచి పాత RRపేటకి వెళ్ళే లైను గంటల తరబడి ఆగిపోతా ఉంది. అక్కడ ట్రాఫిక్, అక్కడ నరకంగా ఉంది ప్రజలకి. దాన్ని కూడా RUB ఏమని చెప్పి ప్రతిపాదనలు పెట్టాం, అది కూడా మంజూరు కాబడుతుంది. త్వరలోనే దాన్ని కూడా వేపిస్తాం. అంటే గుణదల, డఫ్ అండ్ డమ్ స్కూలు, మధురానగర్ పప్పుల మిల్ సెంటర్ 3, అలాగే వాంబే కాలనీది 4, న్యూ RRపేటది 5 ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టుల్ని వేగవంతంగా ట్రాక్లో పెట్టి ఫాస్ట్ ట్రాక్లో దీన్ని నడిపిస్తా ఉన్నాం. ఫైల్స్ ఒకటైతే 9వ తారీఖు టెండర్ వచ్చేసింది, ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చేసింది, రైల్వే ఆన్లైన్ టెండర్ పిలిచింది. దీన్ని 9వ తారీఖు వేస్తే దీన్ని డిసెంబర్ లోపు పనులు మొదలు పెడతారు, వేగంగా పూర్తి చేస్తారు. ఇది రెండోది, ఓలోచార్ కంపెనీది కూడా వచ్చే నెలలోనే వర్క్ స్టార్ట్ అవబోతా ఉంది. వర్క్ టెండర్స్ స్టేజ్కి వస్తాయి, దాన్ని కూడా చేస్తాం. ఇవన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో రైల్వే అధికారుల చేత, ADRM, DRM, GM, వాళ్ళ CSCలు, ఇంజనీర్లు అందరితో ప్రతిరోజు మా ఆఫీసు, MP కార్యాలయం ఆఫీసు, వాళ్ళ OSD, మా PSలు, మా PAలు రెగ్యులర్గా తిరగబట్టి మేము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేపట్టి వాళ్ళ వరకు ఆ స్టేజ్ తీసుకురాగలిగాం. సంతోషంగా ఉంది. రైల్వే సమస్యలు మొత్తం కూడా ఈ టర్మ్లో ఈ 5 సాధించి తీరుతాం. ఈ 5 రాబోయే 4 సంవత్సరాల్లో వేసి తీరుతాం. కంప్లీట్గా సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వే ప్రాబ్లమ్స్ లేకుండా. GST 2 పాయింట్స్ ఉన్న ప్రయోజనాలపై దసరా నుండి దీపావళి వరకు నెల రోజుల ప్రచారం కార్యక్రమం. అమరావతి 25 సెప్టెంబర్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్ను సేవలు, పన్ను తగ్గింపు,
జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు అనగా దసరా నుండి దీపావళి వరకు ప్రత్యేక ప్రచార అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై కార్యదర్శులకు అవగాహన కల్పించేందుకు గురువారం రాష్ట్ర సచివాలయంలో సెన్సిటైజేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్టే ఈ నెల 22 నుండి అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు దసరా నుండి దీపావళి వరకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. కావున వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు వారి శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయి వరకు కార్యక్రమాన్ని తీసుకువెళ్లి విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని సీఎస్ పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 వల్ల రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతున్నప్పటికీ ప్రజలకు ఆ మేరకు లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని స్వాగతించడం జరిగిందని జీఎస్టీ విజయానంద్ వెల్లడించారు. జీఎస్టీ 2.0 ద్వారా ఏ విధంగా లబ్ధి కలుగుతుందనే దానిపై ప్రజలకు విస్తృతంగా తెలియజేసి వారిలో పూర్తి అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు అనగా దీపావళి ముందు రోజైన అక్టోబర్ 19వ తేదీ వరకు ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సీఎస్ తెలిపారు. పీఎం స్వనిధి పథకం వీధి వ్యాపారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే పథకమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడించారు. వ్యాపారుల కోసం సమగ్ర మద్దతు వ్యవస్థను నిర్మించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా వీధి వ్యాపారుల జీవనోపాధి బలపరచడమే లక్ష్యమని చెప్పారు. 59వ డివిజన్ సింగినగర్ గుజల సరళదేవి కళ్యాణ మండపంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పీఎం స్వనిధి 2.0 పథకం ప్రచారంలో భాగంగా లోక్ కళ్యాణ్ మేళా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వెబ్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఐఏఎస్ ఎన్ తేజ్ భరత్, మిషన్ డైరెక్టర్ మెప్మా శివాంగి శర్మ, ఆహుజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పీఎం స్వనిధి 2.0 దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా లోక్ కళ్యాణ్ మేళాలు పట్టణ స్థానిక సంస్థలలో జరుగుతున్నాయన్నారు. స్వచ్ఛంద సంస్థలు మరియు వ్యాపారుల సంఘాలు పాల్గొనడం ద్వారా వీధి వ్యాపారుల కోసం సమగ్ర మద్దతు వ్యవస్థను నిర్మించడమే ఈ ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వీధి వ్యాపారుల జీవనోపాధిని బలపరచడం, నగర అభివృద్ధిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. వడ్డీ కూడా మీకు జమ చేస్తున్నారు. ఇది కాకుండా మీకు ఇన్సెంటివ్స్, మీరు ఏదైతే క్యూఆర్ కోడ్ వాడితే 400, డిజిటల్ పేమెంట్ వాడితే 1200 సంవత్సరానికి, ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చాలా చోట్ల చిన్న బడుల మీద కూడా క్యూఆర్ కోడ్ పెట్టారు. నేను చాలా చోట్ల చూశాను. ఆకుకూరల దగ్గర కూడా పెట్టారు, అరటిపళ్ళ దగ్గర కూడా పెట్టారు. ఇది మనం అందరూ అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు క్యూఆర్ కోడ్ లేకుండా ఉండకూడదు. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రెడిట్ కార్డు పేమెంట్, డిజిటల్ పేమెంట్, ఫోన్ పే, గూగుల్ పే వీటి ద్వారా పేమెంట్లు తీసుకోవాలి, పేమెంట్లు చెల్లించాలి. చెల్లించడం వల్ల ఏమవుతుంది, మీకు మీ ట్రాక్ రికార్డు పెరుగుతుంది. రోజు బండి పెట్టి 5,000 రూపాయలు లేదంటే 7,000, 6,000, 4,000, 10,000 అమ్ముతా ఉంటారు. ఇదంతా నగదుగా తీసుకుంటే మీకు టర్న్ ఓవర్ కింద రాదు. నేను బ్యాంక్ కూడా అడుగుతాడు, ఎంత చేస్తున్నారంటే మీరు వ్యాపారం అంటారు. నేను రోజు 10,000 అమ్ముతాను, 7,000 సాక్ష్యమే ఉంటుంది. మీకు ఎన్ని ట్యాక్స్లోకి రావు. మీకు సాక్ష్యం ఉండాలంటే గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా మీరు అమ్మటం కానీ కొనటం కానీ లావాదేవీలు చేస్తే మీ ట్రాక్ రికార్డు, సివిల్ స్కోర్ అన్ని పెరిగితే భవిష్యత్తులో మీకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. ఇవాళ మారిపోయింది టెక్నాలజీ. ఆ జోన్లో ఏ పోలీసు వచ్చి కేసు రాయడానికి లేదు, మిమ్మల్ని తీసేయమంటానికి లేదు. మీరు పొద్దున్న ఉదయం నుంచి ఏ టైం ఫిక్స్ చేస్తాం, ఆ టైం తర్వాత కూడా మీరు ఏదైనా అమ్ముకోవాలంటే వ్యాపారం జరిగితే అమ్ముకోవచ్చు. ఫుడ్ కోర్టులు పెట్టాం, బ్రహ్మాండంగా స్ట్రీట్ వెండర్లు అన్ని సదుపాయాలు పెట్టాం. దీన్ని ఉపయోగించుకోవాలి.
అంతేదంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి పోలీసు వాళ్ళు మమ్మల్ని తిట్టారండి, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైన్ రాశాడు అనేది రాకుండా మీరు ప్రభుత్వానికి సహకరించాలి, మీ వ్యాపారం తెచ్చుకోవాలి. లేదు ఇక్కడ ఫలానా చోట మీరు పెట్టిన చోట వ్యాపారం జరగట్లేదు. ఈ నగదు ట్రాన్సాక్షన్ అంతా ఇవాళంతా ఓన్లీ డిజిటల్ ట్రాన్సాక్షన్. డిజిటల్ ట్రాన్సాక్షన్ లో అందరికీ అనుకూలంగా వచ్చేసింది పథకాలు. గూగుల్ పే వచ్చింది, ఫోన్ పే వచ్చింది, క్యూఆర్ కోడ్ వచ్చింది, అనేకమైనటువంటి వాట్సాప్ పే వచ్చింది, అనేక రకాల పేమెంట్ వచ్చింది. కాబట్టి మారుతున్న టెక్నాలజీతో పాటు మనం మారాలి. చాలా ఈజీ. ఇప్పటికీ చిరు వ్యాపారులు చాలా మంది దాన్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఏవైతే మీకోసం పెట్టిందో మనం ఉపయోగించుకుంటే మీకు బ్యాంకు ట్రాన్సాక్షన్ చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో. నేను వాళ్ళ ఇందాక కమిషనర్ ఎండి గారు చెప్పారు, తేజ్వర్త్ గారు, 3 జోన్లు, గ్రీన్ జోను, రెడ్ జోను, అలాగే ఆరెంజ్ జోన్ అలా పెట్టారు. ఎక్కడ చిరు వ్యాపారుల వ్యాపారంతో అక్కడ మేము ఆ జోన్లు అనేవి విడదీసాం. అక్కడ పెట్టుకున్నదంటూ మీకు అక్కడ పెట్టుకుంటే పోలీసుల కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ అన్నింటిని కూడా మనకు తెలియజేశారు. పిఎం స్వానిధి ఇది చిరు వ్యాపారులకు ఒక వరం. ముఖ్యంగా తోపుడు బళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళు అధిక వడ్డీలకి బలవుతా ఉన్నారు, కాలు పనులకి గురవుతా ఉన్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలంటే గబక్కన మీకు ఒక 15,000, 20,000, 50,000 కావాలంటే ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి, లేదంటే అధిక వడ్డీ చెల్లించాలి. అది 5 రూపాయలు ఉంటాయా, 10 రూపాయలు ఉంటాయా, లేదా 4 రూపాయలు ఉంటాయా, ఇచ్చేవాడిని మీ తీసుకునే వాళ్ళని బట్టి అనేక రకాలుగా ఉంటాయి. వాటినన్నిటికీ ఇది ఒక ఫుల్ స్టాప్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధి విధానాలను ఖరారు చేసి పిఎం స్వానిధి అనేది స్ట్రీట్ వెండర్ల కోసం పెట్టింది. ఇంతకుముందు 10,000 ఉండేది, ఇప్పుడు 15,000 మినిమం. మనం కూడా బ్యాంకుల్లో మన పరపతిని పోగొట్టుకోకూడదు, గుర్తుపెట్టు. ఇప్పుడు బయట వచ్చేది కాబట్టి ఒకసారి రిపీట్ చేస్తాను. సో బేసికల్గా ఏంటంటే మీకు ఈ స్కీమ్లో మీకు ఇచ్చేటువంటి లోను సివిల్ స్కోర్ ఏమి చూడకుండా ఇవ్వాలి. అంటే మీకు ఏ అప్పులు ఉన్నాయి, ఏమున్నాయి, ఆధార్ కార్డు. సో సివిల్ స్కోర్ అనేది ఎగ్జిస్ట్ చేయకూడదు అనేది మొత్తం దేశవ్యాప్తమైన స్కీమ్, ఓన్లీ రాష్ట్రంలో విజయవాడ కాదు. సో ఎక్కడ ఎగ్జిస్ట్ చేయడం లేదు. రెండవది, మీరు తీసుకునే అప్పు మీద మీకు 8 నుంచి 10% వడ్డీ ఉంటుంది. డిఫరెంట్ బ్యాంక్స్ లో డిఫరెంట్ రేట్ ఉంటుంది. ఆ వడ్డీలో 7% వరకు వడ్డీ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయబడుతుంది. సో మీ డబ్బులు మీకు రియంబర్స్మెంట్ చేస్తారు. మీరు డబ్బులు కట్టాలి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు కాబట్టి మీరు కట్టడానికి కుదరదు. మీరు కడితే రియంబర్స్మెంట్ అవుతుంది. మీకు మీ అకౌంట్ లో మీరు కట్టిన వడ్డీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. అది ఒకటి బెనిఫిట్ ఉంది. అలాగే ఈ స్వానిధి ప్రోగ్రామ్ అనేది డిసెంబర్లో ఆగిపోయిన తర్వాత నగర పరిశుభ్రతలో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా టికిల్ రోడ్డు, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, ఎన్టీఆర్ కాలనీ, ఏలూరు రోడ్డు, గులాబీ తోట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల వేడుకలలో అధికారులు నిమగ్నమైన వీధుల సమర్పిస్తున్నప్పటికీ నగర శుభ్రతలో ఎటువంటి లోపం ఉండరాదని, ప్రతిరోజు వ్యర్థాల సేకరణ ఖచ్చితంగా జరగాలని, వీధుల్లో చెత్త
కుప్పలు ఉండరాదని, సైడ్ కాలువలు ప్రతిరోజు శుభ్రపరచాలని, రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, భవన నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసేయాలని, వ్యర్థాలను ఎప్పటికప్పుడు సిందాల్ ప్లాంట్కు తరలించాలని, నగరాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు. తదుపరి రాణిగారి తోట వద్ద గల అన్న క్యాంటీన్ను పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, పరిస్థితుల్లో ఎటువంటి లోపాలున్నా వెంటనే మరమ్మతులు చేయాలని, నగర పరిధిలో గల అన్ని అన్న క్యాంటీన్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని అధికారులకు సూచించారు. పోలీస్ కుటుంబాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ ముఖద్వారం వద్ద నిరసన వ్యక్తం చేసిన బీజేపీ ఫెస్టివల్ కమిటీ మెంబర్ బొడ్డు నాగలక్ష్మి, పోలీసులు ఇష్టం వచ్చినట్టు కుటుంబాలను తీసుకెళ్తున్నారు, ఫెస్టివల్ కమిటీ వారిని కావాలని టార్గెట్ చేస్తున్నారని, అసహనం ఎమ్మెల్యే కష్టపడి గెలిపించుకున్నా మా తరపున ఒకరిని కూడా దర్శనంకి తీసుకుని వెళ్లలేకపోతున్నామంటున్న బొడ్డ నాగల. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 4వ రోజుకు కిటకిటలాడుతున్న క్యూ లైన్లు. ఉలవచారు కంపెనీ వద్ద ఆర్యూబీ పనులను పూర్తి చేసేందుకు రైల్వే నిధులు మంజూరు, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడి. జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై దసరా నుండి దీపావళి వరకు నెల రోజుల ప్రచార కార్యక్రమం. దసరా నుండి దీపావళి వరకు ప్రత్యేక ప్రచార అవగాహన. నగరం శుభ్రతలో ఎటువంటి లోపం ఉండరాదు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.